సార్ ఇప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎక్కువ మురికి వాడలతో కూడినటువంటి ప్రాంతం, పేదరికం ఉండేటటువంటి ప్రాంతం, విద్య కూడా ఎక్కువ కలిగినటువంటి ప్రాంతం. దీనికి సంబంధించి 2 times ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ముస్తఫా గారి పైన మీరు స్థానికంగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? ఆయన ఏమైనా చేశాడా, లేకపోతే ఏం చేస్తారు? ఆయన గురించి ఏంటి అభిప్రాయం ప్రజలు మీరు గురించి? ఆయన చేశారండి. దట్స్ గుడ్ క్వశ్చన్. ఆయన చేశారంటే ఆయన సొంత కుటుంబం కోసం ఎవరైతే తాడికొండ వాసులు ఎవరైతే ఉన్నారో, ఆయన మీకు తెలిసినట్టుగా ఆయన స్థానికుడు కాదు, స్థానికేతరుడు. కానీ మన ముస్లిం మైనారిటీ కమిటీ ఏం చేసిందంటే 2014లో ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. అవకాశం ఇస్తే ఆ టైం నుంచి ఇప్పుడు గత 10 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి అనేది శూన్యం. నేను ఒకటే అడుగుతాను, నేను చెప్తాను, నేను ప్రతిపక్షంగా ఉన్నాం, మేము అవాకులు చివాకులు వెళ్తా ఉంటారు వాళ్ళు, ఏముంది లేదు, ఎంత కామన్ అనుకోవచ్చు. నేను పక్షంలో ఒక డిమాండ్ పెడతా ఉన్నాను, దమ్ముంటే తాను చేసిన అభివృద్ధి కానీ, తాను చేసిన పనులు కానీ, ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా స్కూళ్ళలో ఉన్న విద్యా పరమైన డెవలప్మెంట్స్ కానీ, శానిటేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఆయన చేసిన డెవలప్మెంట్, సో కాల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయినా కానీ ఒక శ్వేతపత్రం వదలని చెప్పండి. వన్ టౌన్ లో అన్ని బ్యానర్స్ హోర్డింగ్స్ చాలా ఉన్నాయి. ఆయన చేసిన తెచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు లోన్లు కానీ, కార్పొరేషన్ నిధులు వచ్చినాయి కానీ, రోడ్లు ఎన్ని కేటాయించాము కానీ, దమ్ముంటే ఆయన ఒక శ్వేతపత్రం రూపంలో, ఒక హోర్డింగ్ రూపంలో వదలని చెప్పండి. ఒకటి ఆయన కేవలం చేసిన ఏంటంటే, వచ్చారు, ఎలక్షన్ గెలిచాము, తన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బినామీ పేర్ల మీద, తాడికొండ వాళ్ళ పేర్ల మీద తీసుకొచ్చి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ వర్క్లు ఏదైతే ఉన్నాయో అవి చేసుకుంటే పిచ్చికి ఎవరికి ఏది చేసి పెట్టింది లేదు. మీరు చూస్తే 1 టౌన్ ఎటు పోయినా 15 నిమిషాల్లో లాక్ అయిపోతుంది. ఆ 15 నిమిషాలు కూడా ఈజీగా ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. రోడ్లు అయితే దుస్థితి, ఎంత దుస్థితి అంటే వాళ్ళ సొంత కార్పొరేటర్లు, వాళ్ళ సొంత నాయకులు ఆ రోడ్డు గతుకుల్లో పడి చేతులు కాళ్ళు మూతులు పగలు కొట్టుకున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లాస్ట్ 2 years జరిగింది అంతా. ఆయన చేసింది ఏంటి కేవలం ఏంటంటే, ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, గుట్కా అమ్మారని చెప్పేసి. గుట్కా అమ్మారు. ప్రస్తుతానికి చూస్తే కనుక టౌన్ లో ప్రతి చోట చిన్న మొన్న ఒక హెడ్ మాస్టర్ వచ్చారు, ఏమండి మా తమ్ముడు కొడుకు 7వ తరగతి స్కూల్ చదువుతా ఉన్నాడు, వాడి దగ్గర గంజాయి సిగరెట్ దొరికాయని చెప్పేసి. ఎటు పోతే మనకి 23 డివిజన్లు ఉన్నాయి, 16 స్లమ్లు ఉన్నాయి. పేదరికం ఎక్కువే, అవసరాలు ఎక్కువ. ఆ అవసరాలు పేదరికంలో ఏంటంటే డిప్రెషన్ కి పిల్లలు గురయ్యి సరైన గైడెన్స్ లేక ఇలాంటి మత్తు పదార్థాలకి గురవుతా ఉన్నారు. దాన్ని అవకాశంగా చేసుకొని ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే అండదండతో యథేచ్ఛగా అసాంఘిక వ్యాపారాలు, ఇలాంటి గుట్కా కానీ, ఈ తిన్నర్లు కానీ, లేకపోతే అలా సముద్రపు ఈ గంజాయి కానీ, ఆ గంజాయి ఆయిల్ వస్తుందంట, ఆ ఆయిల్ కానీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. మున్పు ఎప్పుడు లేదు. ఇది కొత్త సంస్కృతి స్టార్ట్ అయిందంటే ఈయన హయాంలోనే జరిగింది ఇది. ముజీబ్ గారు, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర ప్రభావం రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు? యూత్కి సంబంధించి కావచ్చు, అన్ఎంప్లాయిడ్కి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులకు సంబంధించి కావచ్చు, లోకేష్ పాదయాత్ర ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? మా యువ నాయకులు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక సంకల్పంతో, నేను పర్సనల్గా ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, నేను కూర్చొని అక్కడ ఎవరు గెలవని సీట్ ఏదైతే ఉందో తీసుకొని చాయిస్ తీసుకొని మంగళగిరి గెలవాలనే ఉద్దేశంతో అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయినప్పటికీ నేను డిప్రెస్ చెందకుండా ప్రజల్లోకి వెళ్ళి, అది కూడా నా ఒక్క నియోజకవర్గం కాకుండా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి యువతతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రాంతాల వారీగా వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆవేదన, వాళ్ళకి జరిగిన నష్టం ఈ ప్రభుత్వ హయాంను తెలుసుకొని దాని ప్రకారంగా ఒక కార్యాచరణ రాబోయే మన ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇందాక చెప్పినట్టుగా టీడీ పార్టీ కానివ్వండి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఆయన అడుగుజాడల్లోనే మన లోకేష్ గారు నడుస్తూ ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా ప్రోగ్రామ్స్ ఏదైతే డివైస్ చేసుకొని ఏదైతే సమస్యలంతా యూత్ అయితే ఫేస్ చేస్తా ఉన్నారో దాని ప్రకారంగా ఆయన ప్రోగ్రామ్స్ ఫార్మేట్ చేసుకొని దాన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో 3,300 kilometers ఆయన ఆన్ ఫుట్ నడిచారు. నడిచి
ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రెస్పాన్స్ నేను వెళ్ళాను కాబట్టి స్థానికంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ లో మెయిన్ గా యూత్ లో ఈయన యువ నాయకుడు కావడం, అక్కడ ఉన్న యూత్ లోకల్ గా రీజన్ వారిగా యూత్ ఏదైతే ఉన్న ప్రాంతీయ వారిగా వాళ్ళు బాగా కనెక్ట్ అవ్వడం, వాళ్ళ ఆలోచన చెప్పడం, ఈయన వాళ్ళకి అదే విధంగా సమాధానం కానీ వివరణ కానీ ఇవ్వడం చాలా ప్రొడక్టివ్ గా జరిగిందని చెప్పొచ్చు నేను. సార్, ఇప్పుడు ఏదైతే సీట్ల కేటాయింపు ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి, టీడీపీ కూడా ఎవరికి సీట్లు ఇవ్వాలనేటటువంటి ఒక సమాలోచనలో ఉన్న పరిస్థితి, యూత్ కి మంచి అవకాశం కల్పించాలి, ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నటువంటి యూత్, విజన్ గా ఉన్నటువంటి యూత్, యాక్టివ్ గా ఉన్నటువంటి యూత్ కి ప్రస్తుతం సయ్యద్ ముజీబ్ గారికి 1 టౌన్ అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం సీట్ ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? మీ విజన్ ఎలా ఉంది? లాస్ట్ 4 టైమ్స్ ఈ సీట్ ఏదైతే ఉందో గుంటూరు తూర్పు టీడీపీ ఓడిపోవడం జరిగింది. అది ఓపెన్ ఫ్యాక్ట్. అది దాంట్లో ఏంటంటే ఇందాక చెప్పినట్టు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ లో మెయిన్ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ముస్లిం కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉండడం. ఆ కమ్యూనిటీ పరంగా ఎవరైతే ఆ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ ఏంటంటే మత పెద్దలు ప్లస్ కామన్ మ్యాన్, సామాన్య ప్రజానికం, వాళ్ళిద్దరు ఆమోదయోగంగా ఉన్న అభ్యర్థి అయితే 100% మనం గెలుస్తామనే విషయం అధిష్టానం తెలుసు. కాబట్టి ఈసారి నాకు అవకాశం వస్తే గనక నేను ఇందాక ఎక్సర్సైజ్ చేసిన విధంగా హెల్త్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఎగ్జాంపుల్ శానిటేషన్ వచ్చేస్తే మురికివాడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా, ఒక స్ట్రాటజిక్గా ఏదైతే ఉన్నాయో ఈ 13 స్లమ్లు దాని మీద ఫోకస్ చేసుకొని అక్కడ బేసిక్గా హెల్త్ ఏదైతే ఉందో మౌలిక సదుపాయాలు, హెల్త్, శానిటేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ ప్లస్ ఏమో పిల్లలకి ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మన హయాంలో చూసుకుంటే కనుక టీడీపీ హయాంలో 90% పాస్ రేట్ ఉన్న 10th క్లాస్ 90% ఉన్నది. ఈ హయాంలో 67% పడిపోయింది. ఇక్కడ కూడా మా ముస్లిం కమ్యూనిటీ ఏంటంటే ఎక్కువగా ఫోకస్ చేసేది చేతి వృత్తి మీద వెళ్ళిపోతారు. వాళ్ళు చేతి వృత్తి మీద ఫోకస్ చేసుకుంటారు, స్కిల్ మీద, బేసిక్గా స్కిల్ మీద వెళ్తున్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు తూర్పులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేయాలని, దాంట్లో వివిధ శాఖల వారీగా ఎగ్జాంపుల్గా మన జయదేవ్ గారు ఉన్నారు. జయదేవ్ గారు ఆయన తిరుపతిలో ఆయన కంపెనీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టున్నారు. లోకల్ ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అక్కడ స్థానికంగా యువతని ఎంగేజ్ చేయడం కోసం ఆయన గైడెన్స్ తీసుకొని మన బాబు గారు చంద్రబాబు మాట్లాడి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో నేనున్నాను. యూత్కి ఏదైతే ఉందో సరైన డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో వాళ్ళ ఎనర్జీ ఛానలైజ్ చేస్తే స్పోర్ట్స్ ఏదైతే ఉందో స్పోర్ట్స్లో కూడా మన బీఆర్ స్టేడియం ఏదైతే ఉందో దాన్ని అప్లిఫ్ట్ చేయడం. పోయిన మన హయాంలో దానికి ఫండ్స్ రిలీజ్ అయినాయి, కానీ ఆ ఫండ్స్ రిలీజ్ అయినాయి వాళ్ళు డైవర్ట్ చేసుకొని ఇటు ఎటువంటి డెవలప్మెంట్ అవ్వాల. మన స్టేడియంని డెవలప్ చేసే విధంగా ఫస్ట్ ఏంటంటే ఆ స్టేడియంలో డ్రైనేజ్ సమస్య ఫిక్స్ చేసుకొని ప్లస్ సింథటిక్ ట్రాక్ ఏదైతే ఉందో అది రోడ్ చేసే విధంగా ఈ బేసిక్స్ ఇవన్నీ చేసుకుంటే ఏదైతే ఉందో యూత్ మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఫోకస్ అవుతే వాళ్ళు ఆ ఎనర్జీ అంతా స్పోర్ట్స్ మీద, స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుంటే వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవ్వరు. డిప్రెషన్కి లోన్ అవ్వకపోతే ఈ మత్తు పదార్థాలకు దూరం అవుతారు. ప్లస్ అట్ ద సేమ్ టైం డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో ప్రతి నెల నేనే సొంతగా వెళ్ళేసి నా సొంత ఖర్చులతో ఆ ప్రొజెక్టర్ పెట్టేసి వాళ్ళకి డ్రగ్స్ వల్ల జరిగిన నష్టాన్ని తెలియజేసి పేరెంట్స్ అండ్ టీచర్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో పాలిటిక్స్కి దూరంగా ఎవరైతే స్థానికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వివిధ వర్గాల నుంచి ప్రజల్ని, పేరెంట్స్ తీసుకొచ్చి ఆ కమ్యూనిటీలో వేయడం, దాన్ని మరింత వాల్యూ క్రియేట్ చేయడం లాంటివి చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సయ్యద్ ముజీబ్ గారు ఏదైతే ఆయన విజనరీకి సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆయన యొక్క ప్రస్తుతం పొలిటికల్ గా ఎవరికైతే అవకాశం వస్తే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం టీడీపీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లోకేష్ పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు విజన్ కావచ్చు, ఈసారి టీడీపీ గెలుపొందటం ఖాయం అనేటటువంటిది చెప్తున్న పరిస్థితి. వైనాట్ 175 అనే దానికి చెక్ పెట్టే
పరిస్థితి ఉంటుంది టీడీపీ అనేటటువంటి అభిప్రాయం. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ముస్లిం కేటగిరీకి సంబంధించి కేటాయించేటటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తనకు సీటు ఇస్తే గనక డెఫినెట్ గా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు విద్యార్థులు అలాగే ఇక్కడ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ కు సంబంధించి మౌలిక వసతుల కల్పన, మురికి వాళ్ళ యొక్క రూపురేఖలు మార్చే దిశగా కూడా ఒక ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎన్ఆర్ఐగా ఉండి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యల పైన, స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ సీట్ ఇస్తే కనుక డెఫినెట్ గా గెలవటం ఖాయం. ఇక్కడ ఉన్నటువంటి వన్ టౌన్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి రూపురేఖలు మార్చటం ఖాయం. అన్ని రంగాల్లోనూ విద్యాపరంగా, ఉపాధి రంగంగాను, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి తనకు ఒక విజన్ ఉంది. దాని ప్రకారము ముందుకెళ్తూ అందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు. ఇది సయ్యద్ ముజీబ్ గారికి సంబంధించినటువంటి స్పెషల్ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.